పులిలా ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పిల్లిలా ఎందుకు మారిపోయాడు? పవన్ కళ్యాణ్ అంతలా భయపెట్టాడా అని చాలా మటు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని రోజుల పాటు మనందరం కూడా తెలిసిన విషయమే, రామ్ గోపాల్ వర్మ వైసీపీ పార్టీకి కొంచెం సానుకూలంగా ఉండేవాడు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈయన కూడా ఏ విధంగా అంటే కొన్ని కార్టూన్ ఫొటోస్, అది కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరికీ కలిసి కొన్ని కార్టూన్ ఫొటోస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో వాటిని స్వయంగా ఆయనే క్రియేట్ చేయకపోయినప్పటికీ ఆయన అకౌంట్లో కూడా వాటిని షేర్ చేయడం జరిగింది. సో అవి చూసిన తర్వాత చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా రాజకీయాల పరంగా ఉన్న వాళ్ళు కూడా రామ్ గోపాల్ వర్మ మీద విమర్శలకు దిగారు. అంటే మీకు అవసరమా? రాజకీయాల పరంగా సవాలక్ష జరుగుతూ ఉంటాయి, కానీ మీరు ఏదో సినిమాలు చేసుకుంటున్నారు, సినిమా రంగం పరంగానే ముందుకెళ్ళాలి, కానీ రాజకీయాలు తలదూర్చడం ఎందుకని చాలామంది కూడా విమర్శించారు. అయినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ ఎట్లా అంటే ముక్కసూటిగా మాట్లాడే వ్యక్తి. ఏదున్నా కూడా తన ముంగలున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో సూటిగా అడిగేస్తాడు. సో అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అప్పట్లో ఏ మాత్రం కూడా భయపడలేదు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటే, అరే పవన్ కళ్యాణ్కి రామ్ గోపాల్ వర్మ ఇంతలా భయపడ్డా, అసలు మాట కూడా మాట్లాడడం లేదేంటని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, అవునా అసలు నేను పట్టించుకోవట్లేదే, అసలు నేను రాజకీయాలనే పట్టించుకోవట్లేదు, అసలు వాటిని ఫాలో కూడా అవ్వట్లేదు అనే విధంగా ఆయన సమాధానం చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు ఈయన సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే, ఇంతకుముందు వైసీపీకి మద్దతుగా ఉన్నవాడే. సో మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆయన కూడా వైసీపీ పార్టీ, అదేవిధంగా సినిమా రంగానికి చెందినవాడు, ఆల్రెడీ అరెస్ట్ కూడా చేశారు. సో మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు అడిగినప్పుడు, అవునా అసలు ఆయన అరెస్ట్ చేసిన విషయం కూడా నాకు తెలియదే, అసలు నేను టోటల్గా వేటిని కూడా పట్టించుకోవట్లేదు, నా సినిమా షూటింగ్లోనే ఫుల్ బిజీగా ఉన్నాను, ఇంకా మిగతా విషయాలు నాకెందుకు అవసరం అనే విధంగా ఎంత నెగ్లిజెన్సీగా అసలు పట్టించుకోవట్లేదు, నిజంగానే నాకేం తెలియదురా బాబు అనే విధంగా ఆయన అయితే సమాధానం చెప్పాడు. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మకు ఇలాంటి విషయాలు తెలియకుండా ఉంటాయంటే అస్సలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తెలుస్తాయి, ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా ఆయనకు ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటిది ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకు? తెలిసిన విషయాన్ని కూడా తెలియదు అనే విధంగా క్లియర్గా 100% క్లారిటీతో మరీ చెప్తున్నాడంటే ఆయన కావాలనే చెప్పట్లేదని క్లియర్గా కూడా అర్థమైపోతుంది. సో ఇదంతా కూడా చూస్తుంటే పవన్ కళ్యాణ్కే భయపడ్డాడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ టైంలో చూసుకుంటే ఎవరెవరైతే ఈ విధంగా తప్పుడు మాటలు కానీ, తప్పుడు పోస్టులు కానీ ఇవన్నీ కూడా పెడుతున్నారో వాళ్ళ మీద వేటు వేస్తున్నారు, కేసులు పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన ఒక సినిమా చేసినా కూడా బయట ఎప్పుడు కూడా వివాదాల్లో పేరు నిలుస్తూ ఉంటాడు. అండ్ సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ కానీ, ట్రెండింగ్గా ఏదో ఒక వివాదం వచ్చినా కూడా సెన్సేషన్గా నిలిచేది ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు మాత్రమే. సో అలాంటిది ఇప్పుడు కనీసం మాట్లాడేయడానికి కూడా ఆయనకు నోరు రావట్లేదంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక చెక్ పెట్టుంటాడో, అందుకోసమని పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ అనే విధంగా చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి రామ్ గోపాల్ వర్మ మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటో ఎవరు కూడా క్లారిటీ లేదు. చాలా మంది అయితే పవన్ కళ్యాణ్కే భయపడ్డాడు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.